హల్లెలూయా, హల్లెలూయా. ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు, అది మీ చేతుల మీద ఆధారపడి ఉంది, దేవుడి మీద ఆధారపడి ఉంది. మంచిది. అయినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండానే ముగించుకుందాం. గడిచినసారి ఏ వాక్యం చెప్పాను? సేవ చేస్తే చెయ్యి. మళ్ళీ అదే వాక్యం చదవండి. అవ్వలేదు అక్కడ, అది అవ్వాలంటే 3 అవుతున్నాయి. అలా నేను బలవంతంగా దాన్ని కుదించి కట్ చేసిన మొల 1 గంటకు అయ్యింది. 1 గంట పడినారా? 1 గంట అయిందా? సరే, ఈరోజు ఆ పరిస్థితి రాదు. ఊరికి కొంత ఆ వాక్యం చదువుతారా? 13:36 అపోస్తుల కార్యాలు అండి. 13:36 చదువుకున్నాం. ఇవి రెండో భాగం. ఏమంటే దాన్ని దావీదు దేవుని సంకల్పము చొప్పున తమ తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడినట్లుగా రాయబడింది. మంచిది. దేవుడి మాటను బట్టి మన ఇనికిడిలో మనలందరినీ ఆదరించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. మరి ఈ సమయంలో చదవబడిన దారిచ్చేయండి అమ్మ వచ్చేవారికి. మగవారికి ఇక్కడ చోటు ఉంది, కుర్చీలు ఉన్నాయి, ఇక్కడ ఎదరకు వచ్చేయచ్చు. మగవాళ్ళు ఎవరు వచ్చినా సరే ఎదరికి ఇచ్చేయండి అమ్మ చోటు. కుర్చీలు ఇంకా ఆల్చినవి ఉన్నాయి. ఓకే, మంచిదండి. దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? మగోళ్ళు బాగున్నారా? మరి ఇందాకేమయ్యారు? వాళ్ళు బాగుంటే మీరు బాగుంటారా? మీరు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు. ఏది కరెక్ట్ అమ్మా? మేము ఇప్పుడు చెప్పింది కరెక్ట్ అండి, బాగోదంటేనని. అబ్బా, తెలివైన వాళ్ళు అండి అంతా. నేను ఇప్పుడు చెప్పింది కరెక్ట్, ఎన్నాడు చెప్పింది కరెక్ట్ కాదు. ఏమండి, వాళ్ళు బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే వాళ్ళు బాగుంటారు, రెండు కరెక్టే. మంచిదండి. అంచేత వారు బాగుండాలని మీరు కోరుకుంటారు, మీరు బాగుండాలని వారు కోరుకుంటారు. ఇద్దరు కోరికలు నెరవేర్చునుగాక. ఆమేన్. మంచిది పిల్లరా. గడిచిన దినాల్లో చాలా విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం దీని మీద. ఇప్పుడు పెద్ద విషయాలు కాదు, 1-2 విషయాలు ధ్యానం చేసుకుని ముగించేసుకోవచ్చు. గమనించండి, తన తరము వారికి ఏం చేసి ముగించాడు? సేవ చేసి ముగించాడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆ తరములో ఒక సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగాడు దావీదు. దేవుడు మెచ్చుకునేటట్లుగా, దేవుడు ఆకర్షించుకునేటట్లుగా. అందుకనే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడిని దేవుడు చెప్పాడండి పిల్లారా. కాబట్టి ఆ తరములో ఉన్న వారికి అందరికీ కూడా సేవ చేశాడట, సేవ చేసి ముగించాడట. ఒక మాట చెప్పాలంటే, దావీదుతో పాటు శ్రమలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చినట్టు వారిలో ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? ఆయన శ్రమలో ఉన్నప్పుడు 600 మంది వచ్చారు. దావీదు అరణ్యంలో తిరుగుతున్నప్పుడు వచ్చినట్టు వారు ఎవరో? కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, ఎవరండి, అనేక రకాల సమస్యలతో ఉన్నట్టు వారు. అసలు సమస్యలతో ఉన్నాడు ఆయన. కానీ వీళ్ళందరూ ఏం చేశారు? ఇలాంటి వాళ్ళందరూ దగ్గరికి వెళ్ళాడు. కానీ వాళ్ళకందరికీ సేవ చేశాడు. చెప్పాలంటే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి అక్కడే కాదు, ఆయన జీవితం అంతా కూడా చూస్తే ఆయన సేవ చేశాడు అన్నట్టుగానే గమనించాలి మనం. ఆయన రాజు చేశాడు దేవుడు. ఆయన రాజును చేసినప్పుడు గర్వపడాలి. సౌలును రాజును చేస్తే గర్వించాడు, చెడిపోయాడు, దేవుడిని బాధ పెట్టాడు. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చిస్తేనండి మరింత తగ్గించుకోవాలి, మరింతగా ఏమండి విధేయత కలిగిన వాడుగా ఉండాలి, మరి కృతజ్ఞత హృదయంలో ఉండాలి. గొర్రెల దొడ్డులో ఉండి తీసుకొచ్చి నన్ను ఎక్కలేనంత ఎత్తైనా పర్వం మీదకి ఎక్కించాడు ఆయన. నేను ఎంతటి వాడిని, నా తండ్రి ఇల్లు యాపాటిది అంటాడు. ఆయన ఇంత హెచ్చులోకి తెచ్చావు ప్రభువా, నీకు కృతజ్ఞతలని. ఆ విధంగా కృతజ్ఞత చెప్పడం మాటతో కాకుండా సేవ చేశాడు. అవకాశం వచ్చింది, సేవ చేశాడు.
అవకాశం వచ్చినప్పుడు సేవ చెయ్యాలి పిల్లరా. అవకాశం ఉన్నప్పుడు సేవ చెయ్యాలి. మానవ సేవే మాధవ సేవ అంటారు కానీ చేయరు, లోకం చెప్తుంది. కానీ నువ్వు చెయ్యాలి. ఎందుకు అంటే ప్రభు చెప్పాడు, ప్రభు చదివిచ్చాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం, బైబిల్ నుండి తీస్తాం ఒక మాట. 5వ అధ్యాయము 15వ వచనం. 13వ అధ్యాయం 15వ వచనం. 13-15 అండి. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని నీకు మాదిరిగా ఇలాగూ చేశాను. ఏం చేశాడు ఆయన? పాదాలు కడిగాడు. శిష్యులు పాదాలు కడిగాడు, తగ్గించుకున్నాడు. అంతేకాదు శిష్యులకు సేవ చేశాడు. ఆ కాలంలో ఉన్న వారికి సేవ చేశాడు ఆయన. ప్రభు అన్నాడు, నేను చేశాను కదా, మీరు కూడా చేయాలి, మీరు కూడా చేయాలి. నేను చేసినట్లుగా మీరు చేయులాగున మీకు మాదిరిగా నేను ఈ మాట చెప్తున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అన్నాడు, నేను పరిసారం చేయటానికి వచ్చాను కానీ చేయించుకుంటానికి రాలేదు. ఈ లోకంలో అధికారం ఉన్నప్పుడు, లేకపోతే ఒక ఉన్నత స్థాయి వచ్చినప్పుడు చేయించుకుంటాం కానీ చేయటానికి ఎవరో కూడా ముందుకు రాలేరు. ఇది లోక పరిస్థితి అటువంటిది. కానీ దేవుని వాక్యం చెప్తుంది కదా, అవకాశం వచ్చింది, నిన్ను హెచ్చించాడు, నువ్వు తగ్గించుకుని నువ్వు సేవ చేయగలిగితే అది దేవుని లిస్టులోకి వెళ్తుందండి, దేవుని యొక్క లెక్కలోకి వెళ్ళిపోద్దండి. దాన్ని బట్టి ప్రభు ఏవండి ఎప్పటికీ కూడా నీ విషయమై అని సంతోషిస్తూ ఉంటాడు, నిన్ను కనపరుస్తూ ఉంటాడు. అవునండి, నేను ఒకసారి చెప్పాను కదా, మీరు కూడా ఒకవేళ వినండి. ఎందుకంటే బత్సింగర్ అని ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయన గొప్ప పరిచర్య ఏమండి మా గ్రామాల్లోకి, రాష్ట్రాల్లోకి, దేశాల్లోకి ఆయన పరిచర్య విస్తరించింది, చేశాడు. ఆ కాలంలో ఆయన చాలా పవర్ఫుల్. ఆయన చూస్తే ఇంతే ఉంటాడు, కానీ గొప్ప దైవజనుడు. అయితే ఒక రోజున ఆయన మీటింగ్లు పెట్టినప్పుడు వేల మంది వచ్చేవారు అనమాట. వేల మంది వస్తే ఆయన దగ్గర వచ్చినట్టు వారు అందరూ కూడా నేనేం చేయమని అడిగితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించేసేవాడు. మొత్తం అన్ని పనులు అప్పగించేశారు. ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, వాలంటీర్ల కింద. స్త్రీలు చేసేది స్త్రీలు, పురుషులు చేసేది పురుషులు. వండే వాళ్ళు వండుతున్నారు, వడ్డించి వాళ్ళు వడ్డిస్తారు. అన్ని రకాల పరిశీలన చేస్తున్నారు. ఒక ఆయన వచ్చాడు, ఆయన కలెక్టర్ అండి. ఆయన వచ్చాడు ఆ మీటింగ్లకి, ఆయన రక్షించబడినట్టు ఆయన. అయితే ఆయన దగ్గర ఆయనకి ఏమండి కొంతమంది అధికారులు ఉంటారు, బాడీ గార్డ్స్గా ఉంటారు, సెక్యూరిటీగా వస్తూ ఉంటారు కొంతమంది. అయితే వాళ్ళని అక్కడే ఉండమన్నాడు. ఈయన వెళ్ళాడు, ఆయన ప్రార్థన చేసుకుంటాడు, ఆయన దగ్గర మోకాళ్ళు ఉంచాడు, వందనాలు చెప్పాడు. వందనాలండి అన్నాడు. నేను ఏదన్నా పరిచయం చేయటానికి నాకు ఏదన్నా కావాలండి. ఈ మీటింగ్లు ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఇక్కడే ఉంటాను, ఇక్కడే తింటాను, ఇక్కడే ఉండి నేను పరిచర్య చేస్తాను. నాకు పని కావాలంటే చూశాడు వారి కింద ఉన్న సేవకుల్ని, ఏమన్నా ఉన్నాయి అంటే, లేవండి మనం లిస్ట్ రాసుకున్న పలానా అన్ని లిస్టు ప్రకారంగా అన్నీ అప్పగించేసేవాడికి ఏమీ లేవండి అంటే. ఏమంటే ఏదో ఒకటి ఉంటుంది చూడండి, ఏదైనా పర్లేదు అంటే. అప్పుడు బత్సింగర్ ఒకటి వచ్చిందట ఆలోచన, ఒకటి ఉంది, మరి అది మీరు చేయలేరు, ఒకటి ఉంది అంటే సేవకులు కూడా అర్థం అవ్వలేదండి. అన్నీ ఇచ్చేసాం కదా లిస్ట్ ప్రకారంగా, అన్నీ చేస్తాను, ఇంకొకటి ఏముంది అన్నట్టుగా. అయితే ఏదైనా చేస్తానన్నారట. మీటింగ్లు జరుగుతూ ఉండగా పిల్లలు అక్కడక్కడ ఏం చేస్తారు, అక్కడ గడ్డి వేస్తూ ఉంటారు కదా, పిల్లలు తెలియక కొన్నిసార్లు దీనికి వెళ్తూ ఉంటారు. వెంటనే అది తీసేసి అవతల పాడేసి వేస్ట్ దాంట్లో శుభ్రంగా క్లీన్ చేయాలి. అది మిగిలింది. బాత్రూములు కడగాలి, అది మిగిలింది. అంటే అదే మహాభాగ్యంగా ఎంచుకుంటానని ఆ పని ఆయన చేయగలిగాడండి. ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే ఆ సాక్ష్యం ఆయన లేడు, ఉండకపోవచ్చు. ఏమండి, ఆ సాక్ష్యం దేశాలు వెళ్ళిపోయిందండి. మనము ఏదన్నా మనకి కొంచెం ఇబ్బంది అయిందనుకోండి, మనం ముఖం చాటేసేస్తూ ఉంటాం. కానీ దేవుడు దాన్ని దృష్టిలో పెట్టుకుంటాడండి.
ఆయన స్థితిని బట్టి కాదు, ఇక్కడ మన స్థితిని బట్టి కాదు, ఆయన స్థితిని బట్టి మనం ఏది చేసినా సరే ఆయన మెచ్చుకోవాలి పిల్లరా. ఆయన మెచ్చుకునేటట్లుగా మనం చేయగలగాలి. అది సేవ, అది సేవ అండి. నా వంతు నేను అంటాడు పౌలు గారు. నీ కోసం నా వంతు నేను నీవు పొందిన దెబ్బలతో కొన్ని నా వంతు, నా వాట నాకు ఇచ్చి అంటాడు. నేను దెబ్బలు తింటాను, నువ్వు తిన్నావు నా కోసం, నేను తింటాను అంటాడండి. అలాగే తిన్నాడు ఆయన. కాబట్టి పిల్లరా, ఆ విధంగా ఇదిగో నేను చేశాను, నేను చేసినట్లు మీరు చెయ్యండి అని చెప్పాడు ఆయన. అవునండి. కాబట్టి మనం పిల్లరా ఏమండి, చావు అంటే ఏదో పైన వెళ్ళిపోవటం కాదు. అక్కడ ఏదైనా అడ్డుపడిపోవాలండి. అది ఏదైనా సరే, అది నీకు చేతగానైనా సరే, ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు అడ్డపడాలండి. అక్కడ పనులు నేనున్నాను అన్నట్లుగా. అవునండి. ప్రియమైన దేవుని బిడ్డారా, గమనించారా? చాలాసార్లు దాన్ని మనం మంద కాదు ఈ పని అన్నట్టుగా అది చూసిన, ఒరే ఇలా రారా, ఒరే ఈ పని చేయరా అంటాం. చూస్తాడు దేవుడు, నీకేముండదండి, జీరో. వాడికి ఇస్తాడు ప్రతిఫలం. ఎవరికి ఇస్తారా? చూసినోడికి ఇవ్వడం, చేసినోడికి ఇస్తాడు. అర్థమైంది? ఆ రకంగా ఎన్నో పోగొట్టుకుంటున్నాం ఆశీర్వాదాలు. ప్రియా దేవుని బిడ్డలారా, పోగొట్టుకోవద్దండి. ప్రతిదీ కూడా ఎవరు గొప్ప రాజుగా చేసిన సేవ మానలేదు. తన తరములో ఉన్నవారు అందరికీ సేవ చేశాడట. సేవ చేసి ఎలా చేశాడు సేవ అంటే దైవ సంకల్పం ప్రకారంగా చేశాడు. ఏ ప్రకారంగా? అందుట్లో దైవ సంకల్పం ఉన్నదండి. దైవ సంకల్పాన్ని బేస్ చేసుకుని ఆ దైవ సంకల్పం మిస్ అవ్వకుండా సేవ చేశాడండి. సేవ చేసి నిద్రించి పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వెళ్ళిపోతాం రోజు ఇక్కడ విడిచిపెట్టేసి. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చేసినది ఏదైనా ఇక్కడ నిలిచి ఉండాలి, ఇక్కడ కనిపించాలి, ఇక్కడ ఏమండి సాక్ష్యం ఇస్తూ ఉండాలి. ఇక్కడ పలానా సహోదరుడు ఆయన చేసేవాడు ఈ పని ఇదిగో ఈ పని చేసేవాడు, ఆయన మాత్రం చేసేవాడిది అన్నట్లుగా ఏమండి మనం చేసింది నిలిచి ఉండాలి ఇక్కడ. కాబట్టి ఈ తరములో మనం ఉన్నాం. ఈ తరములో నీకు అవకాశం ఉంది. నేను దాని గురించి ఆలోచన చేస్తాను, దాని గురించి ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ తరములో నేనేం చేయాలి? నీ కోసం నేను అరిగిపోతాను ప్రభువా. తుప్పట్టుపోకూడదు, నేను అరిగిపోవటం నాకు ఇష్టం. అరగతి ఉన్నంతసేపు అరగతి, లేదా నాకున్నది తరగది. కానీ నీ కొరకు ఈ తరములో నేను చేయగలిగిందల్లా చేయగలగాలి ప్రభువా. అది నా ఆశ, తీర్చయ్యా. అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఒక్కొక్కటి దేవుడు బయలుపరుస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు దర్శనంలో చూపిస్తున్నాడు. గనుక పిల్లరా గమనించండి, అందులో ఆనందం, అందులో సంతోషం తెలుసా? ఎందుకంటే ప్రభు నిన్ను నమ్ముతున్నాడు, ప్రభు మనల్ని నమ్ముతున్నాడు. ఆయనకి నమ్మకమైన వారు కావాలండి. దేశంలో నమ్మకమైన వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? కనిపెడుతున్నాడంట. నమ్మకమైన వారికి మెండైన దీవులు ఇస్తానికి, నమ్మకస్తులకు ఏమి ఇస్తాడంటే దేవుడు మెండైన దీవులు ఇస్తాడండి. ఆ మెండైన దీవులతో నేను పంపించాలని. అలాగని ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం చదువుదాం ఒక మాట. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చదువుదామండి. నవాహు వంశావళి ఇదే. నవాహు నీతిపరుడును తన తరములో, అది అండలం చేసుకోండి, మంది ఇదే కదా అంశం, తరం. తన తరములో నిందారహితుడును దేవునితో కూడా నడిచినవాడు అని రాయబడింది. ఇక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. నవాహు విషయంలో 3 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. దేవుడు ఈ సృష్టిని చేసిన తర్వాత, మనిషిని చేసిన తర్వాత, స్త్రీ పురుషులుగా చేసిన తర్వాత దేవుడు కులాలను చేయలేదు, దేవుడు మతాలు స్థాపించలేదు. మతం అనేది మనిషి మైండ్లోంచి వచ్చిందని నేను చెప్పాను. అక్కడ కులం అనేది మనుషులు పెట్టుకున్నాం, చేసే పనులు బట్టి పెట్టుకున్నాం. కానీ దేవుడు స్త్రీగా పురుషుడిగా చేశాడు. దేవుడికి కులం లేదు, మతం లేదు. దేవుడికి ఏమి లేదు, కులం లేదు. దేవుడికి ఉంటే కనుక వర్షంది ఏ కులం, దాని కూడా పెట్టాడు ఆయన. ఏమండి, సూర్యుడిదే కులం, ఎండదే కులం, మంచుదే కులం, భూమిదే కులం,
మనమైతే అంటకట్టేస్తాం వాళ్ళకి కూడా కులాలు, మతాలు అంటకట్టేస్తాం వాళ్ళకి. ఏమండి వాడి కులం గాలిదే కులం, గాలిదే కులం. దానికి కులం ఉందనుకోండి, ఆ కులస్తులకి వెళ్తుంది గాలి, మనం చచ్చి ఊరుకుంటాం. అంతే కదా, అంతే కదండి. కనుక దేవుడికి ఈ కులం మతం లేదండి, గమనించండి. అయితే ఆ సమయం దేవుడు ఈ సృష్టి అంతా చేసిన తర్వాత, మనుషుని చేసిన తర్వాత, మనిషి చిత్రించిన తర్వాత ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఇష్టానుసారంగా ఏమైపోతున్నారంటే చాలా భయంకరంగా జీవిస్తున్నారు. దేవుడి భయం లేకుండా జీవిస్తున్నారు. ఇష్టానుసారమైన పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు దేవుడికి చూశాడు దేవుడు, ఏంటిది, నేను ఇంత మంచిగా చేశాను కదా, వీళ్ళని ఇంత మంచి మనసు ఇచ్చాను కదా, నా స్వరూపం ఇచ్చాను, నా పోలికలు ఇచ్చాను, నా జ్ఞానం ఇచ్చాను వీళ్ళకి. ఇదే జ్ఞానం తీసుకెళ్ళి అజ్ఞానంలో పెట్టుకుని ఇలా చేస్తారంటే వీళ్ళు అసలు అనవసరం. వీళ్ళందరినీ కూడా ఏం చేస్తాను, వీళ్ళతో పాటు భూమి మీద ఉన్న ప్రతి జీవిని తుడిసిపాడేస్తాను అనుకుని నిర్ణయం తీసేసుకున్నాడు. నిర్ణయం తీసుకుని ఆయన తొంగు చూసాడు. భూలోకాన్ని చూసినప్పుడు అందరినీ చూసే కన్నులు అయి ఉన్నాయి. మనం కొంతనే చూస్తాం, మళ్ళీ కొందరు చూడాలని చెప్పాలి, ఆయన చెప్పక్కర్లేదు. అలా చూశాడు అనుకోండి, అందరం కనపడతామే కాదు, మన అందరినీ చూస్తాడు. ఇంకేం చూస్తాడు, మన అంతరంగంలో ఏముందో, మన హృదయంలో ఏముందో చూస్తాడు. అదే కాదు 22, 23, 24 వచనాలు ఇది ఎలా ఉంచా చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 23, 24 వచనాలు చూడండి. అక్కడ ప్రభు అంటాడు, యేసు ప్రభు చెప్తున్న మాట, అయితే యేసు అందరిని ఎరిగినవాడు. ఎవరిని ఎరిగినవాడు? నిన్ను ఎరుగుదుడు, నన్ను ఎరుగుదుడు. ఎవడు ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎరుగుదుడు, ఆ దేశంలో ఈ దేశాల్లో కాకుండా అరణ్యంలో, ఎడారుల్లో, కోణంలో, ఏమండి ఆ గృహల్లో, ఎక్కడెక్కడున్న అందరినీ ఎరుగుదుడు అండి. యేసు అందరినీ ఎరిగినవాడు. అమ్మా, అది అభ్యంతరం అంటున్నా, అక్కడ తేడా వచ్చేస్తుంది. అక్కడ మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు. మనుషుని ఆంతర్యం అనేది ఎవడికి తెలియదు. నా అంతర్యంలో ఏముందో నాకు తెలుసు, కానీ మీకు తెలియదు. మీ అంతర్యంలో ఏముందో మీకు కానీ ఎవరికి తెలియదు, మీరు చెప్తేనే కానీ ప్రభుకి నీ అంతర్యం గురించి తెలుసు, నీ అంతరంగం గురించి తెలుసు. అందుకునే ఆయన ఏం కోరుకుంటున్నాడో 51:6 కీర్తన గ్రంథం 51:6 చదవాలి త్వరగా. అంతరంగం ఎదుడు అయినా, కానీ అంతరంగం బాగాలేదురా బాబు, అంతరంగం చెడిపోయింది నాయన. కానీ నీ అంతరంగంలో ఏం కోరుకుంటున్నాడు? సత్యమును కోరుతున్నాడు. అందుకని నేనే సత్యం అన్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ అంతరంగంలో సత్యం కావాలి. నీ అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు ఆయన. అంతరంగాన్ని ఎరిగినవాడు ఆయన, నిన్ను ఎరిగినవాడు, నీ 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 యొక్క సమస్యను ఎరిగినట్టు వాడు, నీ బాధను ఎరిగినట్టు వాడు, నీ బలహీనత ఎరిగినట్టు వాడు, నీ దుఃఖాన్ని ఎరిగినట్టు వాడు, నీ పరిస్థితి అంతా ఎరిగినవాడు ఆయన. నీ పరిస్థితి మార్చగలవాడు ఆయన మహిమ గలవాడు. ఆయన మాత్రమే మన బ్రతుకులన్నిటినీ కూడా ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆంతర్యాన్ని ఎరిగినవాడు ఆంతరంగంలో సత్యమును కోరుతూ ఉన్నాడండి. కాబట్టి అలా చూసిన దేవుడు వీళ్ళు తుర్షేత్తరం గుంట్లోకి, భూలోకం చూస్తులోకి అంత చెడిపోయి ఉన్నారు. దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. నేను ఎందుకు వీళ్ళని చేశానా, వీళ్ళని ఎందుకు సృష్టించానా అని మనుషులను బట్టి అని పశ్చాత్తాపడుతున్నాడు. అలాంటి సమయంలో ఈ నోవహు గారు కనిపిస్తున్నాడండి. ఈ నోవహు గారు కనిపిస్తున్నాడు ఆయన కడుగుడి దృష్టిలో. ఎలా ఉన్నాడు నోవహు అంటే? నీతిపరుడుగా ఉన్నాడు. ఆయన దృష్టిలో ఏమున్నాడండి? నీతిపరుడుగా ఉన్నాడు. నీతి లేదు. ఎక్కడ చూసా దుర్నీతి, అవినీతి, దుర్నీతి పరులే. కానీ ఇక్కడ చూస్తే ఎలా ఉన్నాడు ఈయనంటే నీతి కలిగిన వాడుగా ఉన్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు. నీతి మంత్రులు 10 మంది ఉంటే పట్టణాన్ని కాపాడుతానన్నాడు ఆయన. 10 మంది ఉంటే కాపాడుతానన్నాడు. అవునండి, ఒక్కడున్నా కాపాడుతాడు ఆయన. అలాగ అడగలేదు కదా ఆయన. ఒకవేళ ప్రభువా 5 నుండి కాపాడమంటే కాపాడుతాడు, ఒక్కడుండే కాపాడుతాడు అంటాడు ఆయన. అడగడానికి ఈయనగా మనసు రాలేదు. ఏమంటే గమనించారా? ఇక్కడ ఒక్కడే ఉన్నాడు.
ఒక్కడే ఉన్నాడు. కాపాడాడా లేదా? కాపాడాడండి లేదా ఆ కుటుంబాన్ని? ఒక్కడే ఉన్నాడు ఆ కుటుంబంలో. దేవుని దృష్టిలో చూస్తున్నాడు. ఎలాగున్నాడు ఈయన అంతరంగా చూస్తున్నాడు. మనం పై రూపం చూస్తాం. మనం ఏం చూస్తాం? పై రూపం చూస్తాం. పై రూపం చూస్తాం. సమూయేలు అంటాడు, ప్రభు అభిషేకం చేసేయమంటాం. ఓ మంచి ఎత్తగా ఉన్నాడు, బాగున్నాడు, రాజుగా ఉండడానికి బాగుంటుంది, సరిపోతాడు, అన్ని రకాలు సరిపోయాడు, అభిషేకం చేసేయమంటావు ప్రభు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. నేను హృదయాన్ని చూస్తాను, మీరు పై రూపం చూస్తా. నాకు పై రూపం కాదు నేను చూసేది అంటాడు. అలాగని ఇక్కడ కృప ఎవడు నీతిపరుడుగా కనిపిస్తున్నాడు. ఇక్కడ నవ్వు ఎలా కనిపించాడు? అందరూ చెడిపోయారండి, కానీ ఇతడు మాత్రం నీతిపరుడుగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దేవుని భయం ఆయనలో ఉంది. దేవుని భయం ఆయన ఉంది. ఆయన మట్టికి ఆయన కాపాడుకుంటున్నాడు, నీతిని కాపాడుకుంటున్నాడు. అందరూ కూడా దుర్నీతి పరులే, దుర్మార్గులుగానే ఉన్నారు. కానీ వాళ్ళందరి మధ్యలో ఒక నీతిమంతుడు ఉండడం చాలా కష్టమా కదా? 10 మంది తాగుబోతున్నారు అనుకోండి. ఈ 10 మందిలో 90 తాగుబోతులు, ఒకడేమో మంచివాడుగా ఉన్నాడు అనుకోండి. ఈ 90 కలిసి ఈయన సిగ్గుపరిచేస్తారు. అవును కదా? ఈడు అలా మగోడే కాదు, తాగడంటే ఈడు ఓరు నాయనో. వాడు తాగుతాడు మరి మీసామేలు వేసుకుని. ఏమండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అశాంతి, అసమాధానం, నెమ్మదిలేని పరిస్థితి. గమనించండి పిల్లరా, గమనించండి. కానీ అలాంటి ప్రజల మధ్యలో వాళ్ళు ఎవరికుండా నాకు అనవసరం, నీతిగా జీవిస్తున్నాడు. నీతి తప్పట్లేదండి, నీతిగా బ్రతుకుతున్నాడు ఆయన, నీతిగా బ్రతుకు జీవిస్తున్నాడు. చాలామంది ఏమంటారంటే, నీతిగా ఉంటేనండి ఉండలేమండి, యథార్థంగా అంటే ఉండలేమండి బాబు, నీతికైతే బ్రతకలేము. బ్రతికి జీవించాడు ఆయన, బ్రతికి జీవించాడు ఆయన. దేవుని యొక్క కను దృష్టిని ఆకర్షించుకున్నాడు. ఈ భూలోకమంతటిలో ఒక్కడండి మనకు సవాలు ఇస్తున్నాడు ఆయన. నేను నిలబడ్డాను, నువ్వెందుకు నిలబడవు? అదే గొప్ప సాక్షి సమూహం అంటే వాళ్ళే. నీతిపరుడుగా ఉన్నాడండి, నీతిపరుడుగా ఉన్నాడు. ఎవడెలాగుంటే నాకెందుకో, నేను మాత్రం నీతి తప్పను. దేవుని దృష్టిలో నీతిపరుడుగా ఉన్నాడట. అవునండి, నీతిమంతుడి గురించి ఏం రాయబడుతుందో తెలుసా? నీతిమంతుడు ఇడవబడరు కానీ వారి పిల్లలు భిక్షమిత్రుడు కానీ నేను చూసి ఉండలేదు అంటాడు. అతడు నీతిమంతుడు కనుక కనమని పూజ చేస్తారా? అవమానపరచనులక అతడు నీతిమంతుడు గనుక ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను ఎడనాడ ఉద్దేశించెను అని రాయబడింది. ఆయన నీతిమంతుడు అంటే, నీతిమంతుడు ధర్మశాస్త్రం కంటే ఒక మెట్లో ముందు పెట్టాడు దేవుడు. ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు, ధర్మశాస్త్రం కూడా మించి భక్తి జీవితాన్ని చూపించగలుగుతున్నాడు నీతిమంతుడు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఎవరైనా పాపము చేస్తే బహిరంగంగా నిలబెట్టి 2 సాక్షుల ముందు రాళ్ళు ఇచ్చి కొట్టుకుని చంపాలి. అంతేకాకుండా ఒక అబ్బాయికి ప్రదానం చేయబడిన తర్వాత ఆమె తప్పు చేస్తే ఎవరికి ప్రదానం చేయబడిందో ఆ వ్యక్తి వచ్చి, ఇదిగోనండి మాకు ప్రదానం చేయబడింది, మాకు వివాహం కాలేదు, మేము ఏకం కాలేదు, ఆమె గర్భవతి అయ్యింది, తేల్చండి అని చెప్పాలి. అప్పుడు ఆమెను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి, చెప్పమ్మా ఏంటి నువ్వేం చేసావు అంటే చెప్పి తీరుతారు. అప్పుడు వెంటనే కూడా రాళ్ళు ఇచ్చుకుని మొట్టమొదటి రాయ ఈ ప్రదానం చేయబడినట్టు ఈ వ్యక్తి ఆమెను కొట్టాలి, రాయించుకుని పళ్ళను కొట్టాలండి. ఆ రాయి తగలగానే చుట్టూ ఉన్నట్టు 100 మంది రాళ్ళు ఇచ్చి కొడతా ఉంటారు. ఆమె కుంగిపోయి చచ్చిపోయే వరకు కొడతారు. ఇప్పుడు ఈమె గర్భవతి అని తెలిసినప్పుడు ప్రదానం చేయబడింది, కానీ ఆమె గర్భవతి అంటే నమ్మలేని పరిస్థితి, కానీ నమ్మాలి. అక్కడ మాకు వివాహం కాకుండా గర్భవతి అయిందంటే ఏదో జరిగింది, నన్ను చాలా అవమానపరిచినట్టు అయ్యింది,
నా తల తీసినట్టు అయ్యింది. వెంటనే పెద్దల దగ్గర కావాలి, ఇదిగో చూడండి తేల్చండి నాకు, ఆమె గర్భవతి ఎలాగయ్యింది, నాకు ప్రదానం చేయబడింది, గర్భవతి ఎలాగయ్యింది వివాహం కాకుండా. వెంటనే పిలుస్తారు, ఆమె ఎలాగయ్యో. రాత్రి అండి ఒక దూత వచ్చాడండి, గర్భవతితో చెప్పాడండి. అంటే చెప్పాము ఆమె ఎల్లోగా అని, కొట్టండి రాయించుకొని. అది సాక్ష్యం ఉంటుందా దానికి? ఆమె చెప్పిందానికి సాక్ష్యం ఉంటుందా? ఉండదు. రాలిసి కొట్ట, ఈమె మరణానికి పాత్రురాలని పెద్దలు తీర్పు తీస్తారు అక్కడ. వెంటనే ఈ రాయించుకుని కొడతాడండి, మొక్క మీద కొడితే ఎక్కడ కొడితే అక్కడ కొడతాడు. ఒక్క రాయి కొడితే సరిపోదు, తక్కినప్పుడు అందరూ కలిపి ఆమెను సచ్చిదాకా కొడతారండి. అది ధర్మశాస్త్రం చెప్పే నీతి. కానీ ఈ నీతిపరుడు ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా చేసిన తప్పు లేదు, కానీ ధర్మశాస్త్రానికే నీతి నేర్పించిన నీతిపరుడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతడు నీతిమంతుడు కనుక ఆమెను అవమానపరచనల్లక. నిజంగా మాట ఒళ్ళు జల్లరి చేస్తుందండి. అవమానపరచనల్లక. ఆయన అవమానపరిచిన తప్పు లేదు, కానీ దాన్ని నీతి అడ్డు చేసింది అక్కడ. ఆమెను అవమానపరిస్తే నాకేమొస్తుంది? పోనీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, దేవుడు చూసుకుంటాడు. సైలెంట్గా ఊరుకుందాం, పోన్లే ఆమె ప్రస్తావన వద్దులేక అని మనసులో అనుకుంటున్నాడంట. ఆమెను అవమానపరచకూడదని. నేటి కాలంలో ఎవరి అవమానపరచడానికి ముందుంటారండి. అది నిజమోటుందో తెలియదు, ఎవరో చెప్పారండి, నువ్వు ఆవిడ పలానంట కదా, ఆయన పలానంట కదా, ఆయన అలా చేసాడంట కదా, చేయడం లేదో తెలియదు. ఎవరో చిన్న గాలికోరు వచ్చింది, ఆ గాలికోరు మనం ఏం చేస్తాం? నిజం చేసేస్తాం, అవమానపరిచేస్తాం, సిగ్గుపరిచేస్తామండి. చాలాసార్లు, ఎన్నోసార్లు మనం సిగ్గుపరచబడిన సందర్భాలు ఉండొచ్చు, లేక మన ద్వారా ఇతరులు సిగ్గుపరిచిన పరిస్థితులు కూడా ఉండొచ్చు. మనమేమి నీతిమంతులేం కాదు, కానీ మనందరికీ కూడా ఒక పాఠం నేర్పుతున్నాడు దేవుడు ఇక్కడ. నీతిపరుడు అండి, నీతిపరుడు, నీతిమంతుడు. ఎలాగా గమనించండి, బైబిల్ చెప్తుంది, అబ్రాహాము దేవుణ్ణి నమ్మెను, నీతిగా ఎంచబడింది. ఇప్పుడు నువ్వు నీతిమంతుడుగా ఉండాలి అంటే నీవు ఎలా నమ్మాలో తెలుసా? అబ్రాహాము నమ్మినట్టు నమ్మాలి. అబ్రాహాము ఎలా నమ్మాడు? అంతకుముందు ఎవడో నమ్మలేదు, ఆయనే మొదటి వ్యక్తి. అలాంటి పరిస్థితుల్లో నమ్మటానికి అసాధ్యమైన పడుతుంది, నమ్మాడు. నమ్మడమే కాదు, ఆయన మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. బాబు నీ బంధువులందరూ విడిచిపెట్టాయి, అలాగేనండి. నీ ఊరిని విడిచిపెట్టాయి, అలాగేనండి. నీ దేశాన్ని విడిచిపెట్టాయి, అలాగేనండి. ఇగో నేను చూపిస్తాను చూడు, ఎదురున్న దేశం, ఆ దేశం వెళ్ళిపో, అలాగేనండి. అందుకుని అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఎవరికి తండ్రి? ఇతడును అబ్రహాము కుమారుడే అంటాడు. ఎవరిని చూసారు? ఇతడు విశ్వసించిన దాన్ని బట్టి అబ్రహాముని జ్ఞాపకం చేస్తాడు, పదే అబ్రహాము జ్ఞాపకం చేసుకుంటాడు. తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మున ఆనుకున్నట్టు ఆ లాజరును పంపించమని నిలుచుకుపోయేవా నోట్లో. ధనవంతుడు నరకంలో ఉండి ఎవరున్నా కనపడుతున్నారో అబ్రహాము చూపిస్తున్నాడు దేవుడు. పరలోకం అబ్రహాము రొమ్ము అంటారండి. ఎందుకంటే అలా నమ్మాడు ఆయన. మనం పోల్చుకుంటే నిజంగా చాలా వ్యత్యాసం ఉంటుందండి. నీ నమ్మికలో నా నమ్మకంలో కలిసి వచ్చినట్టే నమ్ముకుందాం, నష్టం వస్తే వదిలిపెడతాం అన్నట్టుగా ఉండదండి. సో యేసు గారు చెప్పారు చూడండి సాక్ష్యం, నష్టము కష్టము అవమానం ఏదైనా పర్లేదు, ఈ కోటలు అయిపోయిన తర్వాత చెప్పాడంట అండి ఆయన ఆ పాస్టర్లకి. నిజంగా వాళ్ళకి మతిపోయిందంట. అయ్యి బాబు, ఎంత బాధ కడుపులో పెట్టుకుని, ఎంత బాధ ఇంట్లో పెట్టుకుని, ఏమి అన్నట్టు మాకు ఇంత పరిచర్య చేసావు నాయన, ఏమి విశ్వాసం రా బాబు, మాకు కూడా అటువంటి విశ్వాసం లేదు. ఒక సేవకుడు మీటింగ్లు పెట్టాడట, ఆయన చెప్పాడు, ఆ చుట్టాల్లో ఎవరో పోయారంట మీటింగ్లు క్యాన్సల్. వాళ్ళు చెప్పుంటారు ఆ సేవకులు, ఇలా జరిగిందిరా బాబు, వాళ్ళ ఇంట్లో ఎవడో పోలేదు, చుట్టాల ఇంట్లో ఎవడో పోతే ఈయన మీటింగ్లు క్యాన్సల్ చేశాడంట.
కానీ ఆయన సేవకులు కాదు, ఈయన ఒక విశ్వాసి. కానీ తన నెత్తి మీద ఈ భారం అంతా పెట్టుకున్నాడు. తన ఇంటిలో ఒక భయంకరానికి కీడొచ్చింది, మానలేదు. అది నీతి అంటే, విశ్వాసం అంటే అదండి. అటువంటి నీతిపరుడుగా కనిపిస్తున్నాడు నోవాహు. దేవుని దృష్టిలో ఎలా కనిపిస్తున్నాడు? నీతిపరుడుగా కనిపిస్తున్నాడు. రెండోది, తన తరము వారిలో నిందారహితుడుగా ఉన్నాడు. రెండో మాట, తన తరము అంతట్లో ఎలా కనిపిస్తున్నాడు? నిందారహితుడుగా ఉన్నాడు. అవునండి, దేవుని వాక్యం చెప్తుంది ఏమండి, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మేలు. మరొక చోట, సంఘము బయట వారి ఎడల మనం ఏం కలిగి ఉండాలంటే సాక్ష్యమును సంపాదించుకోవాలి. ఎక్కడ? సంఘానికి బయట వారు ఎవరు? ఆజ్ఞజనులు, ప్రభుని ఎరగని వారు. వారు చెప్పగలగాలి నీ విశ్వాసాన్ని, నీ భక్తిని వారు చెప్పాలండి. సంఘము బయట వారు ఆ తరములో వారు, బాబు విశ్వాసం అంటే వాళ్ళదండి, ఆయన దేవుడు నమ్మాడండి, అయ్యే బాబు అన్నట్టుగా తరములోనే నిందారహితుడు. ఎన్ని నిందలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎంతమంది అపహాసించారో, ఏలం చేశారో. ఓహో, నువ్వు బతుకుతావా, మేమందరం చచ్చిపోతామా, ఎల్లవయ్యా చెప్పావు. కానీ ఎన్ని రకాల అవమానపరిచారో దేవుడు చెప్పిన మాట చెప్తుంటుంటే, నిందించారో, నిందారహితుడుగా ఉన్నాడు. ఒక చిన్న మాట ఎవరంటే పెద్ద కోపం వచ్చేస్తుంది. చిన్న ఏదన్నా మాట లేనిపోయింది ఏదన్నా అనుకోండి, ఇంకా ఎంత బాధపడిపోతామంటే ఇంకా అంత బాధపడిపోతాం. కానీ యేసు ప్రభు వారు ఎన్ని నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, దూషించబడ్డాడు, నిందించబడ్డాడు, వేలించబడ్డాడు, ఎక్కిరించబడ్డాడు, కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, చివరికి కాండ్రించి మొక్క మీద ఉమ్ములు వస్తే ఏం మాట్లాడలేదు ఆయన. నేను చేశాను, మీకు మాదిరిగా చూపించి వెళ్తున్నాను, నేను చేసినట్లు మీరు చేయండి. అంటే నేను ఓర్చుకున్నట్లుగా మీరు ఓర్చుకోండి, నేను సహించినట్లుగా మీరు సహించండి, నేను మౌనం అయినట్లుగా మీరు మౌనం అండి కొన్నిసార్లు. అది మనకు నేర్పించే పాఠం. అది మన తరములో ప్రభువుని చూపించాలంటే, మన తరములో ప్రభువు చూడాలంటే అది. ఒకసారి ప్రకాష్ గారు చెప్పారు, యేసు, ఆయన పేరు యేసుదాస్, చిద్దిపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో జాబ్ చేసుకుంటున్నాడు. ఆయన కొడుకు కూతురు. ఆయన జాబ్ చేసుకుంటూ ఆయనకి ఎప్పుడు సంచి ఉంటుంది, సంచిలో పత్రికలు ఉంటాయి. వెళ్ళేటప్పుడు ఎవరైనా కనపడితే వాడికి పత్రిక ఇచ్చి రెండు మాట చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ డ్యూటీ అయిపోతే వచ్చినప్పుడు వాడు పత్రిక చెప్తాడు, తిట్టితే మౌనం ఇచ్చేస్తాడు, ఏమన్నా సరే పట్టించుకోడు ఇచ్చేస్తాడు. అయిపో అంటే అలాగే 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 అని చెప్పి వచ్చేస్తాడు. కానీ పత్రికతో మాండండి. అలా జాబు చేస్తూ 3 సంఘాలు కట్టాడు, 3 ఊళ్ళో. జాబు చేస్తూ పత్రికలు పంచితే వాళ్ళు రక్షించబడి మారు మనసు పొంది మరి వాళ్ళని బలపరచాలి కదా. బలపరిచి ఒక గుంపు కింద ఏర్పాటు చేస్తే అలాగలా 3 సంఘాలు అయిపోయినాయి 3 ఊళ్ళో. జాబ్ చేసుకుంటూ 3 సంఘాలు కట్టగలిగాడండి సువార్త చేస్తూ. అయితే ఎలాంటి వాళ్ళు మారిపోతున్నారు తెలుసా? ఆ ఏరియా నక్సలైట్లు మారిపోతున్నారు. ఒక రోజునైనా భోజనం చేయటానికి తన భార్య బిడ్డలు కూర్చున్నారు. వడ్డిస్తుంది ఆమె. ఈ చెయ్యి పెడుతున్నాడు. అప్పుడే ఈ లోపల గుమ్మం కాంచి కేకేని పడింది, పాస్టర్ గారు ఏమ్మ అంటే, ఏం లేదండి, మా ఆవిడ నిప్పులు పడుతుందండి, చాలా భయంకరంగా ఉందండి, ప్రార్థన చేయమని కోరుతుందండి, కనుక మీరు జ్ఞాపకం వచ్చారండి, కొంచెం అర్జెంటుగా వచ్చేస్తే ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తామండి. బాబు రారని కాళ్ళు ఎలా పడుతున్నారు. ఇద్దరు వచ్చారు. సరేనమ్మ, నేను మళ్ళీ వస్తాను, మీరు తినండి, నేను వచ్చాక తింటానని వాళ్ళతో వెళ్ళాడు. వాళ్ళిద్దరూ కూడా ఈయన కూడా బండి ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు. 8 లేదు, 9 లేదు, 10 లేదు, 12 అయినా లేదు. ఫోన్ లేవు అప్పుడు, ఉన్నాయని పట్టుకెళ్ళలేదు. మొత్తం మీద ఏమండి 3 అయిపోయింది లేదు, 4 అయిపోయింది లేదు. 5 గంటలకి ఒక కౌరు వచ్చింది ఆయన దగ్గరికి. 5 గంటలకు కౌరు వచ్చింది. ఎవరో చంపేశారు ఒక వ్యక్తిని,
ముక్క ముక్కలుగా నరికేసి ఉన్నాడు అక్కడ. ఒకవేళ చూడండి అని చెప్పంటలోకి వెళుతులోకి ఈయనే, ఈ పాస్టర్ గారే. వచ్చిన వాళ్ళు నక్సలైట్లంట. వాళ్ళ మార్చేస్తున్నాడని కసిపెట్టి, ఇతను ఎలాగ బ్రతుకుంటే మనల్ని కూడా మార్చేస్తాడు ఈయన అనే కక్షతో, అని పగబట్టి ముక్క ముక్కలు నరిగితే అక్కడికి వచ్చిన పోలీసు వాళ్ళు రాసుకున్నారట. తర్వాత ప్రకాష్ గారు వెళ్ళారు, ఆయనతో కలిసి మాట్లాడితే 37 యాట్లు వచ్చినాయంట. ఎన్ని యాట్లు వేశారండి? 37 యాట్లు వేశారు. ఒక యాట అయితే చచ్చిపోతాడండి. అంటే అక్కడ ఈయన పంచే పత్రికలు పడి ఉన్నాయంట. వాళ్ళు ఏంటి అంటున్నారంటే, నువ్వు యేసు ప్రభువు వదిలిపెడతావా వదిలిపెట్టబా అంటే పత్రిక తీసి యేసు ప్రభువు నమ్ముకోండి అంటున్నాడేమో. వేసేసాడు చేతి మీద. మరలా నువ్వు మాంతవం మానవా, అది కాదయ్యా నీ కోసం ప్రాణం పెట్టండి, ఈ చేతి నరికేసి ఉంటారు. వాళ్ళు ఎన్ని రకాలుగా నరుగుతున్నా ఈయన చెప్పడం మాంటలేదు. మీరు ప్రభువుని నమ్ముకోండి, ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడయ్యా, మీకోసం ప్రాణం పెట్టాడని ఒక్కొక్క యాటకు ఒక్కొక్క మాట చెప్తూ వచ్చాడు. చివరికి వాడు కచితీరా ముక్కలుగా 37 యాట్లు వేశారండి ఆయన మీద. అక్కడ ముక్కలయ్యి పడిపోయి ఉన్నాడు, అక్కడ చనిపోయి శవమై ఉన్నాడు. వాళ్ళు రాసుకుని వెళ్ళారు. అది ఆ కొరికి నక్సలైట్లేనని చెప్పి తేలింది, కానీ వాళ్ళు ఏం దొరకలేదు. కొడుకు కూతురు భార్య ఉన్నారు. ఆ రోజు సిద్దిపేట మొత్తం అంతా కూడా ఎవరికి వాళ్ళే కొట్లు కట్టేశారంటండి. షాపులన్నీ మూసేశారంట. ఈ వార్త తెలియగానే షాపులు తీసిన కూడా మూసేశారంట. ఒరేయ్, యేసు ప్రభు అంటే మనకు తెలదు ఎవరో, కానీ ఇది యేసు ప్రభు వేరే బాబు. యేసు ప్రభుని చంపేశారంటరా, యేసు ప్రభు నా అన్నలు చంపేశారంటరా అని ఒకళ్ళు చెప్పుకొని ఏడుస్తూ కొట్లు అంజులండి అందరూ కూడా కొట్లు కట్టేసుకున్నారంటండి. ఎందుకంటే యేసు ప్రభు తెలదాడికి, కానీ నేను చూస్తే యేసు ప్రభు చూసినట్టు ఉందని ఊరంట. తిట్టిన మాట్లాడేవాడు కాదు, గద్దించిన మాట్లాడేవాడు కాదు, దూషించిన మాట్లాడేవాడు కాదు. దూషించిన, గద్దించిన, తిట్టిన తలంచుకుని తప్పు చేసినోడు వెళ్ళిపోతారు, అలా వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ మళ్ళీ పత్రిక ఇచ్చేవాడు. మొత్తం మీద ఆ కొట్టువాడు అందరికీ ఎప్పుడో ఎన్నోసార్లు పత్రిక ఇచ్చే ఉన్నాడట. తీసుకుని పక్కన పడేస్తూ ఉంటారు కదా కొంతమంది. ఒకళ్ళు ఇష్టం లేకపోతే ఏమనరు, తీసుకుని పక్కన పెడతారు. కొంతమంది మాత్రం ఉంటారు అంతే. కాబట్టి పిల్లరా, వెంటనే ప్రకాష్ గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని హక్కుని చేసుకుని, ఈ కుటుంబం అనాథగా అవ్వకూడదు అని చెప్పి తన కూతురుని వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసాడండి. అప్పుడు ప్రైజ్ లార్డ్. ఎన్నో సంబంధాలు వచ్చాయండి, ఎన్నో గొప్ప వాళ్ళు వచ్చారండి. కానీ ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడే. మనం ఇంకా దగ్గరుండి వాళ్ళని ఆదరించాలంటే, నా బిడ్డ కుటుంబంలోకి వెళ్ళాలని ఎవరైనా తెలిసిన వాళ్ళైతే ఏం చేస్తారండి, కుదిరింది సంబంధం కూడా, బాబు రేపు పొద్దున మిమ్మల్ని చంపేస్తారు, వాళ్ళు ఆయనే చంపేశారు కదా మిమ్మల్ని కూడా చంపేయచ్చు అని చెడగొట్టుకుంటారండి. కానీ నా కుటుంబంలో నా కూతురు ఉండాలని పంపించాడండి ఆ ఇంట్లోకి. ప్రైజ్ లార్డ్. ఆయన వాక్యం ఖండించి బోధించడం అనుకుంటాం కదా, కొంతమంది బాధగా ఉంటుంది ఆయన మాటలు. ఆయన వాక్యం అలా చెప్పాడేంటి, ఎలా చెప్పాడంటే, ఆయన రోషం గలివాడు. ఎందుకంటే దేవుడి కొరకు నువ్వు బ్రతకాలని చెప్తాడు ఆయన. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ తరములో ఆ యేసుదాస్ గారు గొప్ప సేవ చేశాడు, గొప్ప పరిచర్య చేశాడండి, గొప్ప సేవ చేసి ముగించాడండి. కనుక నీ యొక్క ఈ తరములో నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయగలను అనుకుంటున్నావా? నువ్వు ఏ స్థితిలో నువ్వు చేసేది ఉంది. నేనేం చేయగలదునండి, నేను నడవలేను, ముసలిదాన్ని కదా, మంచం మించి లేగాలన్నా నడాలన్నా కష్టంగా ఉంటుంది కదంటే, అయినా నీ సేవ చేయడానికి సేవ ఉంది. చూద్దాం లూకా సువార్త 2వ అధ్యాయం 36-37 వచనాల్లో చూద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయం 36-37 వచనాలు చదువుదాం. నువ్వు చేసే సేవ. మరియు అమ్మా అది అధ్యాయం మార్చుతున్నావు నువ్వు కరెక్ట్. ఆసేరు గోత్రికురాలైనా
అంటే అనుభాగమ్మ ఆవిడ తీసింది కదా, ఆవిడ చదువు చదవమ్మా. పనుయేలు కుమార్తెనైన అన్న ఒక ప్రవస్త్రీ ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి కాపురం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు ఎదవరాలై ఉండి దేవాలయం విడివక ప్రార్థనలతో రేయి పగళ్ళు రాత్రి పగళ్ళు కూడా సేవ చేయుచుండెను. ఎవరేమే? ఒక ఎదవరాళ్ళు. 7 ఏళ్లే బతికాడు భర్త. కారణం తెలియదు పాపం, భర్త చనిపోయాడు. ఈమె ఉన్నతమైన కుటుంబం, ఈమె ఆస్తి పాత్రురాలేమే, ఆశేరు గోత్రికురాలు. ఆశేరు అంటే రాజుల కుటుంబానికి చెందినట్టు వారు గొప్ప ఏమండి మరి ధనికుల కుటుంబంలో పుట్టినట్టు ఆమె, గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నట్టు ఆమె. భర్త చనిపోయాడు 7 ఏండ్లకి. యవన కాలంలో భర్త చనిపోతే ఆ బాధ ఎవరో తీర్చలేం, ఆ దుఃఖం ఎవరు ఓదార్చలేం. ఆ దుఃఖంలో లేదు, బాధలో లేదు. ఇంతవరకు నాకు ఈ అవకాశం ఇచ్చాడు సంసారం చేసుకోవటానికి, ఇప్పుడు సేవ చేస్తాననుకుని దేవాలయంలోకి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికాడ అన్ని సౌకర్యాలు ఉండొచ్చు, కానీ దేవాలయంలో ఉంటానని దేవాలయంలో ఉండి దేవుని కొరకు కనిపెడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు రక్షకుడి కొరకు మెస్సియాతో కనిపెడుతున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తూ, ఉపవాసాలు చేస్తూ, జాగరాలు చేస్తూ, రాత్రులు నిద్ర లేకుండా రాత్రి పగళ్ళు కూడా సేవ చేస్తూ ఉండెను. అంతలో యేసు వచ్చినప్పుడు 8వ రోజున మందిరాన్ని తీసుకొస్తే సుమయేను ఉన్నాడు, ఈ అన్న అనే ప్రవస్త్రీ కూడా ఉంది. అప్పటికి 84 సంవత్సరాలు సేవ చేస్తుందంట అండి. సేవ ప్రారంభించి అన్నాలైంది అప్పటికి 84 సంవత్సరాలు సేవ అండినప్పటికీ. అంతకుముందు 7 ఏళ్ళు పెళ్లితో కాపురం చేసింది. ఇప్పుడు ఇక్కడ వయసు ఎంత ఉంటుంది? ఎంతమ్మా? మన లెక్కెత్తి 102 అన్నారా? 102 తప్పు అంటా నేను. 106 సరే, 80, 84, 7 అమ్మా 91 ప్లస్ ఎన్ని సంవత్సరాలు పెళ్ళి అయ్యి ఉంటుంది? అదేలే అమ్మగారు అంటారమ్మా, అమ్మగారు అయ్యగారు అంటారు. ఊహాను మీరేమంటారు అంటున్నాను నేను. అక్కడ రాయబడలేదు, మన ఊహతో చెప్పవలసింది. 20 సంవత్సరాల వయసులో పెళ్లి చేస్తే వయసు ఎంత ఉండాలి? 111 ఉండాలి. 15 సంవత్సరాలకే పెళ్లి చేస్తే 106 ఉండాలి. ఆ రోజుల్లో లేక మన చిన్నప్పుడు చిన్న వయసులో పెళ్లి చేసేవారు కదా, అలా లెక్క వేసుకుంటే 106 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. ఇప్పుడు 106 సంవత్సరాల వయసు వచ్చినా కానీ ఉపవాస జాగారాలతో దేవుని సన్నిధిలో 84 సంవత్సరాలుగా కనిపెడుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 84 సంవత్సరాలు. 4 గంటలు చర్చిలో ఉండాలంటే మనం ఏం చేస్తాం? పైకి కిందకి వాచ్ ఎక్కడుంది, గడియారం ఎక్కడుంది అంటే మీరు ఏం చేస్తారండి? అలా చూస్తారు. అంటే మీకు చూస్తాం కాదు, మీకు టైం తెలుసు, కానీ నన్ను చూడమని. అయ్యి బాబు, ఎంత తెలివైన వాళ్ళు మీరు, ఎంత తెలివైన వాళ్ళు అనుకున్నారు మీరు. నిజంగా అక్కడ ఉన్నవాడు అటు చూస్తారు అంటే నన్ను అక్కడ చూడమని. నీకు ఇంకా టైం తెలుతలేదా అన్నట్టు సిగ్నల్ చేస్తూ ఉంటారు. అవసరమైతే లేచిపోతారు. మీకు ఇంకేమీ అర్థం అవ్వట్లేదు, ఇప్పుడైనా అర్థం అవుద్ది అన్నట్టుగా. కానీ 84 సంవత్సరాలు మందిరం విడిచిపెట్టలేదండి. అది సేవ అంటే. నేనేం చేస్తాను అనుకుంటా. ఇదిగో చేసి చూపించింది కదా, ఒక స్త్రీ, ఒక ఎదవరాలు ఒంటరిగా దేవుని మందిరంలో గడిపేసింది. 84 రోజులు కాదు, ఎన్ని రోజులు? 84 సంవత్సరాలండి. ఆదరణ కొరకు, మెస్సీ కొరకు కనిపెడుతున్నట్టు ఇశ్రాయేలు ప్రజల ఆదరణ కొరకు ప్రార్థన చేసింది, ఉపవాసాలు చేస్తుంది, జాగరణ చేస్తుంది, ఆలవాట్ల పేర్లు చేస్తుంది. అలాగా సేవ చేస్తేను అని రాయబడుతుందండి. ఆ తరములో ఎవరు లేరండి భక్తి పరులో. అది చీకటి కాలం. పాత నిబంధన మలాకీ గ్రంథం, కొత్త నిబంధన మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తకి మలాకీ గ్రంథానికి మధ్యలో 400 సంవత్సరాలండి. ఈ 400 సంవత్సరాలు కూడా చీకటి కాలం అంటారు. అక్కడ ప్రవక్తలు ఎవరు లేరు, ఏమంటే భక్తులు ఎవరు లేరు. దేవుని మందిరాన్ని మూసేసి పడిపోయి
అక్కడ ఆరాధన లేదు, ఎవరి ఇష్టానుసారంగా ధర్మశాస్త్రం లేకుండా బతుకుతున్న ఆ దినాల్లో ఈమె భక్తి చూడండి. అందుకని ఆమె ప్రవస్త్రీ అని రాయబడింది. దేవుడు ఆమెను ఏమన్నాడు? ప్రవస్త్రీ. ప్రవశిస్తుందామే ప్రవస్త్రీ. గొప్ప సేవ చేసి నేటి కాలంలో వృద్ధులైన పడుతున్నట్టు వారు, ఎదవరాలుగా పడుతున్నట్టు వారికి అందరికీ ఓ సవాలు కదా. అవును పిల్లారా, ఓ రోజు మనం వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, లోకం నుంచి. ప్రభువుని చూసింది, సంతోషించింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా సమయం అయిపోయింది. ప్రార్థన చేస్తావు కదా, నీకు కనిపించాలనుకున్నాను కూడా కనిపించాడు. ఎనిమిదో రోజు పసిపిల్లవాడిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పటికి అది మొదటి శతాబ్దంలో జరిగింది. ఇది ఎన్నో శతాబ్దం? 21వ శతాబ్దం. 20 ఏంటి, 2000 అంట్లోకే 20వ శతాబ్దం వెళ్ళిపోయింది అండి. 21వ శతాబ్దం, అది మొదటి శతాబ్దం. మధ్యలో ఎన్ని శతాబ్దాలు వెళ్ళి 2000 సంవత్సరాలు అయిపోయింది. అయినా ఇప్పటికీ కూడా ఆమె చేసిన సేవ మన ముందు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఆ తరములో ఎవరు లేరు. దావీదు ఏంటంటే రాజు కాబట్టి చేశాడు. మరి ఈమె ఒక స్త్రీ, అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా పరిచర్య చేసి ముగించింది, సాక్ష్యం సంపాదించుకుంది. తన తరములో నిందారహితుడై ఉన్నాడట, సాక్ష్యాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. నీ తరములో కనీసం ఒక సాక్ష్యం సంపాదించాలి, ఒక సాక్ష్యం సంపాదించాలి. నువ్వు ప్రభు కొరకు అతడండి ఇలాగండి, ఆమండి ఇలాగండి, సాక్ష్యం రావాలి. సంఘంలోనే కాదు, బయట వారి దగ్గర కూడా సాక్ష్యం రావాలి. సాక్ష్యం సంపాదించాలి, సాక్ష్యం సంపాదించాలి, సాక్ష్యం రావాలి. పాపయ్యమ్మ గారు, మా పాస్టర్ అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మ గారు, ఆవిడ ప్రభుని నమ్ముకుని వాళ్ళ అమ్మగారిని బట్టి, వాళ్ళ అమ్మమ్మగారిని బట్టి ప్రభుని నమ్ముకుని, వాళ్ళ అమ్మగారిని బట్టి ప్రభుని నమ్ముకుని ప్రభులో సాగిపోతూ ఉండేది. కానీ భర్త కొంచెం అర్థం చేసుకునేవాడు కాదు. కనుక చాలాసార్లు చాలా రకాలుగా బాధ పెట్టేవాడట. కానీ ఒక రోజు అయితే కొంచెం అక్కడ లేట్ అయ్యిందనమాట. అక్కడ ఆరాధన నేను వచ్చాను కదా, అలాగా మొత్తం మీద ఏ ఆత్మ నడిపింపు వచ్చేసిందో పాస్టర్ గారికి, ఆ పాస్టర్ గారు కూడా అంతే ఆత్మ నడిపింపు చేసేది. మొత్తం ఒకసారి 1 గంటకు అయిపోద్ది, 2 అయిపోద్ది, 3 అవసరం 4 అయిపోద్ది, అలా అయిపోయేది. అక్కడ మధ్యాహ్నం 1 గంటకు వచ్చి ఆయన కొంచెం టీ ఇవ్వటం ఏదో చేయాలి. ఆ రోజు ఆలస్యం అయిపోయింది. అయినా పాపం ఆ సంచి పట్టుకుని కంగారుగా నడుచుకుంటూ వస్తుంటే ఈ రామచంద్ర గారు ఆ చర్చికి అటో ఇటో మొత్తం సైకిల్ వేసుకుని యమా స్పీడ్ వచ్చేస్తాడంటండి. ఆయన కోపంతో చర్చిలో ఉంటే ఏదో తేల్చేసుకుందానికి వచ్చేస్తుంటే ఈమె అంత లెక్కలో చూస్తూ వస్తుందండి. వచ్చి గుద్దేశాడండి అమ్మని, సైకిల్తో గుద్దేశాడంటండి. మీరు చూసారా అని అనొచ్చు. ఆవిడ చెప్పింది కాబట్టి నేను చూడలేదు. అంటే మన ప్రశ్నలు వస్తాయి కదా, అది కూడా ఉండకూడదని ఆ డౌట్లని చెప్తున్నాను. ఆవిడ చెప్పింది, గుద్దేసి పడిపోయాడంటండి. పాపం ఈవిడ పడలేదు, ఆయనే పడిపోయాడు. ఆయన మీద జాలి పడుతుంది. లేచి అంటే పదండి ఇంటికి వెళ్ళి తిట్టండి, ఇంటికి వెళ్ళి కొట్టండి అని అందంట. ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడలేదండి దేవుని దయ వల్ల. ఆయన మళ్ళీ ఆధారం మళ్ళీ మామూలే. నువ్వైతే ఏం చేస్తావు? ఆయనకండి ఇష్టం లేదండి, ఆయన మారినప్పుడే వస్తానండి, ఆయన మారడం నువ్వు రావు. ఇద్దరు కలిపి నరకంలోకి వెళ్ళి చెక్క భజన చేస్తారు. అక్కడ ఆ చెక్క భజన ఏంటి అంటే, ఒకటి పళ్ళు కొరుకుటం, రెండోది ఏడుపు. ఇదో చెక్క, ఇదో చెక్క. అర్థమైందా? అదనమాట. కానీ ఆమె చూడండి సాక్ష్యం సంపాదించుకుంది. ఆమె ఇప్పుడు లేదు మన మధ్య, సాక్ష్యం సంపాదించుకుంది. అటువంటి వారు చాలామంది వెళ్ళినట్టు వారిలో సాక్ష్యాలు సంపాదించుకున్న కొంతమంది మాత్రం. అర్థమైందండి? మరి నీవు ఈ తరములో నీ సాక్ష్యం ఏంటి? నువ్వు ఏ సాక్ష్యం సంపాదించుకుంటానికి, ఏ సాక్ష్యం సంపాదించుకుని వెళ్ళాలి? మనం ఇలాగొచ్చాము, ఏదో ఆదివారం వెళ్ళామండి, సోమవారం వెళ్ళామండి, ఏదోనండి అని కాదు. ఆమండి, ఆ మొండగానండి, ఇగో సంఘంలోనండి ఇంత నమ్మకస్తురాలండి, ఇంత పరిచర్య చేసేదండి, ప్రతి దాంట్లో నేను ముందుంటేదండి, ముందుంటేవాడండి. అటువంటి సాక్ష్యాలు లేదాలి.
నేను విశ్వాసగా 7 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత కొన్ని సంవత్సరాల పాటు మరి పరిచయలోకి వచ్చేసాం. తర్వాత ఎప్పుడైనా కనపడినప్పుడు ఆయనతో దగ్గరికి వెళ్ళినప్పుడు అనేవారు, ఆ రోజుల్లో అసలు మీరు చేసింది ఎవరు, ఇప్పుడు అలాంటి వాడు ఎవరు లేరు ఇప్పుడు అనేవాడండి ఆయన, పాస్టర్ గారే. చాలు, ఆ సాక్ష్యం సరిపోద్దండి. ఏమీ ఆలోచించేవాడు కాదు, ప్రభు కోసమే బ్రతకాలి, ప్రభు కోసమే. అక్కడ ఏ కార్యక్రమం పెట్టినా సరే నా పనులను ఆపు చేసేవాడు. రోజు 10 మందికి మేము పని చెప్పుకోండి వ్యవసాయంలో. ఆ పనులను ఆపు చేసేసి లేదా పనులను చేసుకోమని అప్పగించేసి నేను పాస్టర్ గారు చెప్పిన పనిలో మీటింగ్ వచ్చి వెళ్తాం కాదు, దానికోసం సిద్ధపరచవలసిన ఎన్ని పనులు ఉన్నాయో అన్ని పనులు కూడా చక్కబెట్టేవాడిని వెళ్ళి. ఈ రోజున ఇక్కడ నిలబడటానికి ఆ కృప దేవుడు చూపించాడు. ఒక సాక్షి రావాలి, మనం ఎక్కడున్నాం విశ్వాసంగా ఉండ ఓ సాక్షి రావాలి. నీ తర్వాత నీ కుటుంబానికి ఒక సాక్ష్యం మిగలాలి. ఇదిగోనండి, మా అమ్మమ్మ గారండి, మా నాన్నమ్మ గారండి, మా తాతయ్య గారండి మా కోసం ఎంతో కన్నీరు కార్చాడంట, ప్రార్థన చేశాడంట. మేము ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాము అంటే వాళ్ళ ప్రార్థన అండి, వాళ్ళ కన్నీరండి అని మిమ్మల్ని తలంచుకోవాలి. మీ సాక్ష్యంని వాళ్ళు అనేకతో చెప్పాలి. అటువంటి రీతిగా సాక్ష్యం సంపాదించుకోవాలండి. ఈ లోకంలో ఏదో సంపాదించుకున్నాను ఈ మురుక్కొండలో కొట్టుకుని చచ్చిపోయామనుకోండి, ఏం జ్ఞాపకం ఉండదండి, ఏం జ్ఞాపకం. ఇక ప్రభు కొరకు నువ్వు ఎటువంటి మంట కలిగి ఉన్నావు, ఎటువంటి ఉద్యమం, ఎటువంటి తీర్మానం కలిగి ఉన్నావో కావాలి. ఇక 3వ మాట చెప్పేసిన ముగిస్తాను, అయిపోయింది టైం. గంటకు దగ్గర వచ్చామా? అయితే సరే, అవునా బాపైనా ముగించేస్తాను, నన్ను నా మాట నిలబెట్టుకుంటాను. ఓకే, 3వ మాట చదివేసి ముగించుకుందాం. దేవుని చిత్తం అయితే 3వ భాగం చేద్దాం. అమ్మా, దేవునితో కూడా నడిచినవాడు అంటే దేవునితో నడవటం ఏంటంటే చెప్పేసి ముగించేసుకుందాం. ఏమండి, దేవునితో నడవటం అంటే దేవుని వాక్యం నీ యొద్దకు వచ్చింది, దేవుని వాక్యం చదువుతున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు. ఆ వాక్యము నీకు ఏది బోధిస్తుందో ఆ వాక్య ప్రకారం జీవించడమే దేవునితో నడవటం. దేవుడు ప్రత్యక్షంగా వచ్చేసి నేను చేయబట్టుకుని నడు అని చెప్పి నడుపుతాం, అది కాదు. అర్థమైందా? దేవుని వాక్యం ఏం చెప్తుందో, దేవుని వాక్యం ఏం చదివిస్తుందో, దేవుని వాక్యం ఏం నేర్పిస్తుందో, దేవుని వాక్యం ఏ విధంగా నేర్చుకుంటున్నామో ఆ నేర్చుకున్నట్లుగా మనం ఏం చేయాలంటే ఆ ప్రకారంగా జీవించటము, ఆ వాక్యాన్ని అనుసరించటము, వాక్యానుసారంగా జీవించడమే దేవునితో నడుచుట. దేవునితో నడుచుట అంతేకాదు, ఆ వాక్య ప్రకారం నడిచినప్పుడు, ఆ వాక్యాన్ని అనుసరించినప్పుడు క్రీస్తుని ప్రత్యక్షపరుస్తామండి. మనం నీలో నుండి క్రీస్తు ప్రత్యక్షమవుతాడు. నీ మాట విన్నప్పుడు వాళ్ళు యేసుని నమ్ముకున్నారండి, అందుకని ఆ మాటలు అంతా మాధుర్యంగా ఉన్నాయి. వారు నీ ప్రవర్తన చూసినప్పుడు వాళ్ళు యేసుతో ఉన్నవాళ్ళు కాబట్టి, యేసు నమ్మారు కాబట్టి అలా చక్కగా వాళ్ళు ఆ విధంగా వారి కుటుంబాలను కట్టుకున్నారు, వారి బిడ్డలను కట్టుకున్నారు, చక్కగా కుటుంబాన్ని నడిపించుకుంటున్నారు అని నిన్ను నీ మాటలు చూసినా, నీ ప్రవర్తన చూసినా, నీ జీవితం చూసినా వారు యేసు ప్రభు బిడ్డలండి అనేక సాక్ష్యము రావాలి. అది దేవునితో నడవటం, అది దేవునితో నడవటం, లోకంతో కాదు, లోక యొక్క మర్యాదల కోసం కాదు, లోక మర్యాదలను విడిచిపెట్టి అంటాడు ఇక్కడ. సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించండి. దేవుడిని నమ్ముతున్నాం కానీ లోక మర్యాదలు పోతలేదు మనకి. లోక మర్యాద ఉన్నంతసేపు కూడా దేవునితో నువ్వు ఎప్పటికీ కూడా నడిచిన దాను కాదు, నడిచిన వాడు కావు. లోక మర్యాదలు మనకు వద్దండి. సర్వలోక మర్యాద చొప్పున, లోక మర్యాద చొప్పున, సకల రాజ్యాల మర్యాద చొప్పున అని రాయబడతాయి. వాళ్ళు ఎన్ని చేసినవన్నీ కూడా దేవుడికి విరోధమైన జీవితాలు జీవించారు. లోక మర్యాదలు మనకు వద్దు. లోకం మనల్ని మెచ్చుకోదని ప్రభు చెప్పాడు కదా, మరి వాళ్ళు మెచ్చుకోవడానికి ఎందుకు తాపత్రయపడతాం మనం? లోకం మెచ్చుకున్నట్టుగా నేను మీకు ఇవ్వట్లేదు అన్నాడు ఆయన. లోకం మెచ్చుకోదు, ఎందుకంటే వారితో నువ్వు ఏకీభవించవు కనుక, వారితో నువ్వు తాను అనవు కనుక. ఈరోజు ఆదివారం అండి, ఏమైనా సరే ఈ ఆదివారం రోజున మేము కుదరదండి, మా మరదలు పెళ్ళి అయ్యిందండి ఆదివారమే, ఖచ్చితంగా చెప్పాను. వాళ్ళ ముఖం కొంచెం బాధగా పెట్టారు. ఎలా పెట్టుకోండి. నా కూతురు రవేశ్వరాలు అయితే నేను ఆదివారం నేను ఉండనని చెప్పానండి. భోజనం కూడా మేము లేము. ప్రభునందు పిల్లరా, ఇవన్నీ కూడా పరిణామాలు తీసుకుంటాడు దేవుడు.
ఆయనతో నడవటం అంటే ఏమనుకున్నారు? మనం మనుషులు మెప్పొద్దు, మనకే ప్రభు యొక్క మెప్పు కావాలి, ప్రభువుని మహిమపరచాలి. ఎన్ని వారాలు ఎగ్గొట్టామండి మనం లోక మర్యాదల కోసం. ప్రియ దేవుని మీద ఆలోచన చేయండి. నేను చెప్పే మాట చాలా భారంతో చెప్తున్నాను. గడిచింది వదిలేయండి. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి. నా బ్రతుకు కాలం అంతా కూడా అయ్యా ఏది ఏమైనా సరే, బిడ్డ చచ్చిపోయినప్పటికీ మీటింగ్లో ఆపలేదండి. ఆయన ముందు మన విశ్వాసం ఏంటండి? తుస్సుమంటలేదా? ఎన్ని సంవత్సరాలు అయితే ఏంటండి? ఏమండి గమనించండి. ప్రభు కొరకే బ్రతుకుదాం, ప్రభు కొరకే జీవిద్దాం, ప్రభుతో నడుద్దాం. మన తరంలో ఓ సాక్ష్యం సంపాదించి చచ్చిపోదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. వందనాలు మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. అవును నాయన, మేము ఎన్నాళ్ళుగా నాయన తండ్రి మేము సాక్ష్యం కలిగి ఉన్నామా లేదా అని, మా జీవితాల్లో నీకు నచ్చిన వారుగా మేము ఉన్నామా లేదా అని, మరి ఆనాడు అబ్రహాం దినాల్లో, మరి నోవాహు దినాల్లో, దావీదు దినంలో వారు ప్రభా నాయన మరి నీతిమంతులుగా ఉన్నారు. మరి వారి తరాల్లో సేవ చేసి వారు నిద్రించి ఉన్నారు. మరి నీ మాట చెప్పున నడిచి ఉన్నారు ప్రభా. మరి మా జీవితాలు ఈ దినాల్లో మరి ఆ విధంగా ఉన్నాయా లేదా అని ప్రభా పరీక్షించుకోమని ఈ దినము నాయన మరి 2 వారాలుగా మాతో మాట్లాడుతున్నావు. నీకు వందనాలు. అవును ప్రభా, మా జీవితాలు ప్రభా నాయన మా అవసరతాలను బట్టి ప్రభా, అయ్యో లోకంలో మనుషులు ఏమనుకుంటారో అన్నట్టే మేము బ్రతుకుతూ ఉన్నాము నాయన. మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇక మీదట నాయనను ప్రభా, అయా నాయన తండ్రి మేము మెలకువ కలిగి ప్రభా నాయన తండ్రి నీకు నచ్చిన విధముగా నాయన మా జీవితాలను, మా కుటుంబాలను కట్టుకోవటానికి ప్రభా నీ ఆత్మ సహాయమును మాకు అందరికీ దయచేయండి నాయన. మా తరములో నాయన, మా కుటుంబాల్లో ఇదిగో ఈ విధముగా మా తల్లి, ఇదిగో ఈ విధముగా మా తండ్రి, ఇదిగో ఈ సాక్ష్యము కలిగి ఉన్నారు, ఈ విధముగా దేవుని విషయంలో నాయన నమ్మకముగా ఉన్నారని ప్రభా ఒక సాక్ష్యము కలిగిన జీవితాలు అయ్యా మేము అందరమును పొందుకొనులాగున ప్రభా మమ్మల్ని అందరినీ నడిపించమని నేను వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగో మా జీవితాలను నీ చేతుల్లో పెడుతున్నాం, మా కుటుంబాలను నీ చేతుల్లో పెడుతున్నాం, మా బిడ్డలను నీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. అయా నాయన తండ్రి, ఇక మీదట నాయనను ప్రభా నాయన నీకు నమ్మకమైన వారిగా ఇదిగో నువ్వు సంచారం చేస్తున్నావు. ఎవరైనా నీతిమంతులుగా ఉన్నారని నువ్వు వెతుకుతూ ఉన్నావు ప్రభా నాయన. ఆనాడు యోబు ఉన్నాడు, ఈనాడు ప్రభా నాయన మరి మేము ఉన్నామా లేదా ప్రభా నాయన? మమ్మల్ని క్షమించండి. ఇక మీదట నాయనను ప్రభా నాయన నువ్వు వెతుకున్నప్పుడు ప్రభా ఆనాడు నోవాహు కనిపించినట్టు కృప పొందినవాడుగా ఏ విధంగా నీకు కనిపించి ఉన్నాడో, నీతిమంతుడిగా ఏ విధంగా కనిపించి ఉన్నాడో, నిందారహితుడిగా ఏ విధంగా ఉన్నాడో ప్రభా, నువ్వు చెప్పిన విధముగా ఏ విధంగా నడుచుకుని ఉన్నాడో ఆ విధముగా మేమందరమును ఇక మీదట నాయనను ప్రభా ఉండటానికి ప్రభా నీ కృపను మాకు అందరికీ నీ దయచేయండి ప్రభా. లోక ఆచారాలకు కానివ్వండి నాయన, ఏమైనా లోకంలో ఉన్న భౌతికమైన వాటి కోసం ప్రభా నాయన మేము ఎంత ఆతృత పడుతున్నామో ప్రభా నాయన వాటిని అన్నిటిని పక్క పెట్టడానికి దేవానైనా వాటిని అన్నిటిని విడిచిపెట్టడానికి, అన్నిటికన్నా ముందు ప్రాధాన్యత మీకు ఇవ్వటానికి, ప్రథమ స్థానం మీకు ఇవ్వటానికి ప్రభా నాయన మా జీవితాలను నువ్వు పుట్టించి ఉన్నావు. నువ్వు మా కోసం సిలువ మరణం పొంది ఉన్నావు దేవా, ప్రాణ త్యాగం మా కోసం చేసి ఉన్నావు. కానీ నేను నాయన నీ కోసం ఏం చేసి ఉన్నావు? ఇక మీదట నాయనను ప్రభా తలంచుకుంటూ నాయన మా జీవితాలను ప్రభా నీకు నచ్చినట్టుగా మేము బ్రతకటానికి, మా కుటుంబాలను అట్టి విధముగా మేము నడిపించుకోవటానికి, నీ ఆత్మ కార్యములు మా ఎడల జరిగించటానికి ప్రభా నీ కృపను మేము ప్రతి దినము పొందుకుంటూ ప్రభా అయా నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించటానికి నీ కృపను నిత్యము మా ఎడల ఉంచి మీరే సహాయం చేయమని ప్రభా దావీదు వలె నిత్యము నీ సన్నిధిలో ఉండే కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని రానున్న దినాల్లో ప్రభా ఇదిగో గొప్ప సాక్ష్యము కలిగిన సంఘముగా నాయన తండ్రి మా సంఘమంతా ప్రభా సార్వత్రిక సంఘముగా ఎత్తబడులాగున, గొప్ప సాక్ష్యము కలిగిన సంఘముగా ఎత్తబడులాగున నీ కృపను మాకు అందరికీ నీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందామండి. ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి
ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పెను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, వందనాలయ, స్తోత్రాలు. 2000 సంవత్సరాల క్రితం ప్రభువా నాయనా, మేము నశించిపోవటం నీకు ఇష్టం లేక మానవులందరి పాప పరిహారార్థమై కలువరిగిరిలో వేలాడి నీ రక్తమంతా సిందించి నీ రక్షణ మాకు ప్రసాదించారు. అయితే ఆ శిలువకి ఎక్కక ముందు శిష్యుల సమక్షంలో ఒక గొప్ప మేడగదిలో సిద్ధపరిచి పస్కాను ఏర్పాటు చేసి ఒక రొట్టెని ఎత్తుకుని తండ్రికి ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, విరిసి ఇది నా శరీరం, ఇది భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మీరు చదివిచ్చారు. ఆ ప్రకారంగా మీరు చెయ్యాలి అని చెప్పారు. అదే ప్రకారంగా ప్రభువా నీ గొప్ప రక్షణ మాకు ఇచ్చావు. ప్రభువా మేము నీ బిడ్డలమన్నావు, నీ సొత్తు అని చెప్పావు. ఈ 2025 సంవత్సరం 9వ నెల 2వ పునరుద్ధానంలోకి ప్రవేశపెట్టారు. ఈ రొట్టె పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ శరీరాన్ని మేము పూజించలాగున దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై చేయడని చెప్పెను. ప్రేమ కలిగిన మా ప్రభువా, స్తుతులు, వందనాలయ్యా. ఈ సమయంలో ఇదిగో ప్రభువా పాత్ర పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడని మీరు చదివిచ్చారు. ఈ పాత్రలో నీ రక్తం ప్రోక్షించు తండ్రి. నీ శరీరం తిని నీ రక్తం త్రాగి నీ మరణ ప్రచురిస్తూ నీ సాక్షులుగా మేము జీవించేలాగా నీ పాత్రలో నీ రక్తం ప్రోక్షించి ఈ పాత్రను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. సిలువ ధ్యానం చేస్తూ ఉండగా బాసిల్లెను సిలువలో పాపక్షేమా, యేసు ప్రభో నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షేమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నేను. ప్రేమ కలిగిన మా ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన నెలంతా మమ్మల్ని కాసి కాపాడి ఈ పునరుద్ధానంలోకి మమ్మల్ని నడిపించి నీ బల ఎత్తుకు తీసుకొచ్చారు. మా ముందున్న నెలంతా కూడా కాసి కాపాడి మరలా వచ్చే నెలలో కూడా పాలు పొందే కృప దయచేయమని, పాలు పొందిన బిడ్డలందరినీ దీవించి, ఎవరు తప్పిపోయారో వారికి అవకాశం ఇచ్చి, ఇంకా రక్షణ లేని వారి రక్షణ దయచేసి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? గణేష్ అని పేరు, వారి సతీమణి కొరకు, వారి ఇద్దరు బిడ్డల కొరకు ఇతర దేశంలో ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. అమ్మ ఆ సహోదరు ఉంది కాబట్టి లేచి నిలబడమ్మా, లేచి నిలబడు. ఓకే ఓకే, ఇలాగొచ్చే ఇక్కడ నిలబడు. ఇలా నించుంటే ఇక్కడ ఆ అమ్మాయి ఇక్కడ నించుంటూ ఉండగా మనందరం కూడా ఆ అమ్మాయి చేతులు ఎడదాం. మరి ఆయన ఇక్కడ లేరు కనుక వారి కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రము. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, స్తోత్రములు దేవా, స్తోత్రములు స్తోత్రములు నాయన. ఇదిగో గణేశుని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా.
మరి ఆ బిడ్డలు ఎంతో అభిమానాన్ని విశ్వాసాన్ని ఉంచారు తండ్రి. ఇంకా మంచి విశ్వాసంలోకి నడిపించు తండ్రి, రక్షణలోకి నడిపించు నాయన. ఇదిగో ఆ బిడ్డ ప్రేరేపించబడి ప్రభువా సంగమునకు ఈ ప్రేమ విందు సిద్ధపరచాలని ఆశ కలిగి ఆలోచన కలిగి అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాడు. ఇక్కడ లేకపోయినప్పటికీ దూరంలోపటికి కూడా అయ్యా నీ ఎడల విశ్వాసం ఉంచాడు. ఆ బిడ్డల కృప చూపించు తండ్రి. ఇగో సతీమణి గారు కూడా అందుకు సహకరిస్తూ ఈ విధంగా నా భర్త చెప్పాడు కాబట్టి నా భర్త కోరిక మేరకు ఇది జరగాలనే ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సహోదరుని కూడా మీరు బలపరచు తండ్రి, ఆశీర్వదించు నాయన, ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారికి ఇచ్చిన 2 బిడ్డలు ఉన్నారు ప్రభువా. మరి పెద్ద బిడ్డ అయితే కొంచెం సరైనటి మరి ప్రభువా మైండ్ ఎదగలేదు. ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆ ఎదుగుదల దయచేతండి, ఆ బిడ్డ జీవితంలో కార్యం చేయండి. చిన్న బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యాలు ఇవ్వండి. ఆర్థికమైన ప్రతి అవసరత తీర్చు తండ్రి. నీ బిడ్డ అక్కడ చేస్తున్నప్పుడు మరి 2 విషయాలు విన్నాం. చాలా ప్రమాదం తప్పింది అని, చాలా నష్టాన్ని కూడా ప్రభు అక్కడ తప్పించాడు అని, ఇంకా ప్రతి కీడు తప్పించు తండ్రి. అక్కడ దూరంగా ఉన్నాడు, కనిపించలేంత దూరంగా ఉన్నాడు అయ్యా. అయితే నీకు దగ్గరగా ఉన్నాడు. నీవు ఆ బిడ్డకు దగ్గరగా ఉండి నీ హస్తం ఆ బిడ్డకి ఎల్లప్పుడూ తోడుగా ఉంచి ఆ బిడ్డ చుట్టూ కంచె ఉంచండి. విడిచి వెళ్ళిన భార్య బిడ్డల చుట్టూ కంచె ఉంచు నాయన. ఏ కీడు రాకుండా తప్పించు. నీ కృపా కాపుదల ఉంచి దుష్టుని కళ్ళు ఈ బిడ్డల మీద పడకుండా, దుష్టుని ముట్టకుండా నీ కాపుదల ఉంచండి. ఒక రోజున ఆ బిడ్డ మా మధ్యలో ఒక సంతోషంగా ఉండినట్లు, ఒక సంతోషకరం మా మధ్యకు వచ్చి రక్షించబడినట్లుగా ఈ బిడ్డలను కుటుంబాన్ని దీవించండి. వారి కుటుంబం ద్వారా సిద్ధపరిచినట్టు ఇదిగో అల్పాహారమును ఆశీర్వదించు తండ్రి. ప్రతి ఆహారమును సిద్ధపరిచిన ప్రతి ఆహారం దీవించు నాయన. మరి బిడ్డలందరూ భుజిస్తూ ఉన్నప్పుడు బిడ్డలకు అందరికీ ఆయురారోగ్యం ఇవ్వండి. భుజించే ప్రతి ఒక్కరికి విశ్వాసం ఇవ్వండి. వచ్చినట్టు వారికి సర్వ సమృద్ధిగా అనుగ్రహించి తృప్తిగా వారు భోజనం చేసి వెళ్ళినప్పుడు ప్రభు ఇంకా కొంచెం మిగిలినట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అమ్మ ఎవరు రాలేదా? యేసు కుటుంబాన్ని బట్టి ఇదిగో నాయన యేసు బట్టి ప్రభువా 2 బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ నాయన వారి జీవితాల్లో దీవించి ఆశీర్వదించి ఇలాంటి పుట్టినరోజులు అనేక జరిగించుకొని సాయం చేసి ఆయురారోగ్యాలు దయచేయమని యేసు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి యొక్కయు ఖర్చే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తూ ఉన్నాను. God bless you. Okay. ఎవరన్నా వచ్చి కట్ చేసి చిన్నపిల్లలు పంపించండి. ఆకుండా చిన్నపిల్లలకు ఇవ్వండి, అందరికి సరిపోదు కదా. కారణభూతుడా వందనాలయ్యా, ఎంతవరకు నీ సన్నిధి మాతో ఉంచారు, నీ సన్నిధికి మమ్మల్ని అందరిని నడిపించారు. చేయబడిన ప్రతి ప్రార్థన మీరు విన్నారు నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరుచుతండి. ఇతరుడిన వాక్యం ఫలింపచేయి నాయన. ఎవరైతే బలహీనగా అనారోగ్యంతో వచ్చారో వారిని స్వస్థపరిచి తిరిగి పంపించు నాయన. ఏ కుటుంబాలు అయితే గలిబిలిగా ఉన్నాయో వారికి నెమ్మదిపరచు నాయన. ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించు ప్రభువా. ప్రతి కుటుంబానికి మేలు చేయండి ప్రభువా. వారి బిడ్డలను బట్టి ప్రభువా, మరి ఒకవేళ ప్రభువారు టెన్షన్ పడుతుంటే ఆ బిడ్డల విషయంలో మేలు చేయను ఆయన. చదువులో సహాయం చేతండి, ఉద్యోగ విషయాల్లో సహాయం చేతండి, వ్యాపార విషయాల్లో సహాయం చేయండి. అంటే భర్తను బట్టి భార్య కానీ, భార్య బట్టి భర్త కానీ ఏదైనా గలిబిలి చెందుతుంటే సమాధానపరచు తండ్రి. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించు నాయన. ప్రభు కుటుంబాలకు మేలు చేయి తండ్రి. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని దీవించు నాయన, ఆశీర్వదించి ప్రతి కుటుంబము నీలో ఫలించినట్లుగా కృప దయచే తండ్రి. అదిగో నీ సంధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎంతో ఆశతో విశ్వాసంతో నీ వాక్యాన్ని ఆస్వాదించారు. ఈ తరములో నేను ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి, ఈ తరం వారికి నేను ఏదో చెయ్యాలి అని ప్రభువా
ఆ మనస్సు ప్రతి ఒక్కరికి ఇచ్చారు అని నమ్ముతున్నాను. దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించినట్లు మేము మా తరంలో ఉన్నవారికి మేము చేయగలిగింది మేము చేసి అట్టి సేవ చేసి మా జీవితాలు ముగించుకునేటట్లుగా అట్టి ఆశీర్వాదాన్ని మాకు అందరికీ దయచేతండి. నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డను బట్టి ప్రభు వారి కుటుంబాలకు సంపూర్ణ రక్షణమని దీవించమని ఆశీర్వదించమని అర్పించబడిన ప్రతి అర్పణ అంగీకరించి నీ సేవ మహిమతో వాడుకోమని ఎంతవరకు కాసి కాపాడిన తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడండి. ఈరోజు గృహప్రవేశ కార్యక్రమంలోనూ ప్రభు, అంతేకాకుండా ప్రభువ దండయాత్రలోను రాత్రికి సువార్త సభలో కూడా తోడుగా ఉండి దీవించి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము మాకొచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లుగాను భూమి యందు కూడా మీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించండి. మహిమ, ఘనత, రాజ్యము, శక్తి, ప్రభావము మీదైనది. ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి, ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు నీ యందు విశ్వాసం వచ్చిన బిడ్డలకు సదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్లోగా వెళ్ళండి.